తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలపై మాట్లాడే అర్హత జగదీష్ రెడ్డికి లేదని ఓయూ విద్యార్థి నాయకులు బలిగొండ నరసింహ మండిపడ్డారు. విద్యార్థి నిరుద్యోగులు ఎంతమంది యువత బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు స్వరాష్ట్ర తెలంగాణ అని విధ్వంసం చేశారు. అలాంటి కేసీఆర్ కుటుంబ పాలనలో కీలక పాత్ర వహించి ఇప్పుడు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్ ముసుగులో వచ్చి నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై మాట్లాడే అర్హత నీకు లేదని అన్నారు. జగదీశ్వర్ రెడ్డి నీళ్ల పేర నిధులు దోచుకుని కూలిపోయిన కాళేశ్వరం కట్టి నిధుల్ని నీళ్లలో పోసి నిధులను బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీల ఖాతాల్లోకి మలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక తెలంగాణ యువతని మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఓ సెమినార్ లో నీళ్లు నిధులు నియామకాల అంశం పైన మాట్లాడడానికి వచ్చినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఆ అంశంపై మాట్లాడే అర్హత ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు విద్యార్థి యువత యొక్క త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ విధ్వంసం చేసి ఆ విధ్వంసంలో భాగస్వామ్యమైనటువంటి జగదీశ్వర్ రెడ్డి నీళ్ల పేర నిధులు దోసుకొని కూలిపోయిన కాళేశ్వరం కట్టి నిధులన్నీ మీ బీఆర్ఎస్ నాయకులు మరియు ఎమ్మెల్యే ఎంపీలు దోసుకొని ఇవాళ నియామకాలను అమ్ముకొని తెలంగాణ విద్యార్థి యువత యొక్క భవిష్యత్తును అంధకారం చేసి సర్వనాశనం చేసి ఈ రోజు సెమినార్ ముసుగులో ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ రావడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. మీకు ఏమైనా నైతికత ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ విద్యార్థి సమాజానికి నిరుద్యోగ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మీరు ఏవైతే పాపాలు చేశారో ఆ పాపాల ఫలితం ఈ రోజు ఈ కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నం అవుతా ఉన్నది. దాన్ని ముందు సరి చేసుకోండి. ఈ రోజు తెలంగాణ విద్యార్థి యువత ప్రజల తరఫున సబ్బండ వర్గాల తరఫున పోరాడి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఏర్పాటైనప్పటి నుంచే ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నియామకం చేస్తూ తెలంగాణని పునర్నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన అసత్య ఆరోపణలు గాని ప్రచారాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా తగిన గుణపాఠం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.